సో విజయవాడ వెళ్తున్నారు ఇప్పుడు ఏమన్నా పండక్కి? లేదు. వెళ్ళట్లేదా? లేదు. ఇంక మొత్తం ఇక్కడే లాస్ట్ 2 months ఐఎమ్ లైక్ రోమింగ్ అరౌండ్ సినిమా అయిపోయింది. ప్రమోషన్స్ అని. ఐ థాట్ మంచిగా ఇక్కడే ఫ్యామిలీతో ఉందామని. ఐఎమ్ లైక్ హోమ్ ఓన్లీ. సో 2026 ఏంటి అంటే మంచి ఫ్రెష్ స్టార్ట్ కదా, ఫస్ట్ డేట్ మంచిగా వచ్చింది న్యూ ఇయర్ రోజు. మీకు ఒక తెలియని బూస్ట్ ఉంటుందండి. మేబీ 2026 నాదే ఫస్ట్ డేనే మంచిగా పడింది. ఆ కాంప్లిమెంట్స్ ఎందుకంటే అంతకుముందు మీరు చాలా మందికి సినిమా చూపించిన ఆ రోజు వరల్డ్ వైడ్ గా అవును. చూస్తున్నారు కాబట్టి ఒక మాసివ్ కమెంట్స్, ఒక ఎక్కువ బల్క్ ఆఫ్ కమెంట్స్ వస్తూ ఉంటాయి, అన్ని పాజిటివ్ కమెంట్స్ వస్తాయి ఆబ్వియస్లీ. సో ఏంటి తెలియని ఒక స్టార్ట్ ఇచ్చిందా? మీరు పర్సనల్ ఏమైనా మేనిఫెస్ట్ చేసుకున్నారా ఈ ఇయర్? నేను మేనిఫెస్టేషన్ ఈ సినిమా సైన్ చేసినప్పుడే చేసుకున్నాను. బికాజ్ సి వీ డోంట్ నో సినిమా అవుతున్న ప్రాసెస్లో ఏమన్నా అవ్వచ్చు, రిలీజ్ టైంలో సరిగ్గా అవ్వకపోవచ్చు. బట్ లక్కీలీ వీ ఆల్ గాట్ అ వెరీ గుడ్ రిలీజ్ త్రూ సురేష్ ప్రొడక్షన్స్ అండ్ స్పిరిట్ మీడియా. మాకు తెలీదు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ వెన్ ఐ గాట్ ద న్యూస్ ఇలా, బికాజ్ రిలీజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం మంచి ప్రోడక్ట్ చేసినా జనంలోకి తీసుకెళ్ళకపోతే దేర్ ఈజ్ నో పాయింట్. ఎంత మంచి సినిమా చేసినా అది లోపలికి వెళ్ళిపోతుంది. అండ్ అలాగా ఓటీటీలోకి వచ్చాక అరే బాగుంది సినిమా, మనం వీళ్ళు ఇది ఎట్లా మిస్ అయ్యాం అని చెప్పి. ఇప్పుడు ఆరెంజ్ సినిమా రిలీజ్ అప్పుడు ఎవ్వరు అంత పట్టించుకోవాలి. ఇప్పటికి ఎవ్రీడే లూప్లో పాటలు వింటుంటాం. సో అప్పటికి ఇప్పటికి మన ఆడియన్స్ మైండ్ సెట్ కూడా మారింది కదా. సో పీపుల్ ఆర్ అక్సెప్టింగ్ ఆల్ దిస్. సో 2026 చాలా బాగా స్టార్ట్ అయ్యింది. వి ఆల్ మేనిఫెస్టెడ్ సినిమా చాలా మంచి సక్సెస్ అవ్వాలి. ఈ సినిమా నుంచి ఎవ్రీ క్రాఫ్ట్ అండ్ క్రూ అందరికీ మంచి పొజిషన్ రావాలి, అందరూ మంచి మంచి సినిమాలు చేయాలని నందు ఎప్పుడు అనేవాడు అనమాట. ఐ రియలీ హోప్ అందరికీ చాలా బాగుండాలి 2026 అని చెప్పి. Jan 1st రోజు 31st నైట్, యాక్చువల్లీ 31st నైట్ రోజు వి వర్ ప్రమోటింగ్. ఆ రోజు అది ఈవెంట్ ఉంటే అక్కడికి వెళ్ళి ప్రమోట్ చేసి 1కో 2కో ఇంటికి వెళ్ళి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ దేవికి వెళ్ళి వీఆర్ లైక్ ఇన్ ద థియేటర్స్ ఓన్లీ ఆల్ 3 days. సో మోస్ట్లీ ఏంటంటే అందరికీ ఉన్న ఒక కామన్, ఐ మీన్ అది ఇప్పుడు మిస్కన్సెప్షన్ మిత్ అయ్యి ఉండొచ్చు. నార్మల్ ఏంటంటే హీరోలు ఎప్పుడు భుజాన్ని వేసుకుంటారు సినిమాని, హీరోయిన్స్ ఎప్పుడు సినిమా చేసి వాళ్ళ పాత్ర చేసి జస్ట్ ప్రమోషన్స్లో వచ్చి కనిపించి వెళ్ళిపోతారు. బట్ విచ్ ఈస్ రాంగ్. ఇప్పుడు ఈ కేసులో చూస్తే 31st నైట్ అనేది ఎవరికి వాళ్ళకి పర్సనల్ లైఫ్ ఉంటుంది. అది రేర్. అది 31st నైట్ అంటే ఎవ్వరూ వదులుకోరు. ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్యామిలీ ఉంటారు, ఎలా స్పెండ్ చేద్దామని ప్లాన్లు వేసుకుంటూ ఉంటారు 1 month నుండి. అలాంటిది మీరు అది కూడా సాక్రిఫైస్ చేసి ప్రమోషన్స్కి వెళ్ళారంటే ఎందుకంటే బికాస్ ఫర్ మీ వర్క్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. ఇవన్నీ బాగుంటే 31st ఇది కాకపోతే నెక్స్ట్ 31st అన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు రేపు పండగ రోజు షూటింగ్ ఉందన్నా ఐల్ డూ ఇట్. ఈవెన్ యాక్చువల్లీ 31st నైట్, ఐ డోంట్ నో ద ఇయర్, 2 years బ్యాక్ 31st నైట్ ఈ క్లైమాక్స్ సీన్ చేసాం మేము. ద టెర్రస్ సీన్. టెర్రస్ సీన్ ఉంది కదా, 31st నైట్ వి షాట్ దట్ ఆఫ్టర్ 12 o'clock ఇట్ వాజ్ రోలింగ్. అప్పుడు 2023 ఐ థింక్ 23 నో ఎప్పుడు. సో వి వర్ షూటింగ్ దాట్ డే ఆల్సో. సో ఐ థాట్ మళ్ళీ 31st నైట్ వి వర్ లైక్ సిట్టింగ్ అండ్ వి వర్ రిమెంబరింగ్ ఆల్ దట్ 31st నైట్ మనం షూట్ చేసాం, దిస్ 31st రేపు పొద్దున్నే సినిమా రిలీజ్ అవుతోంది అని చెప్పి 2-3 31st తీసేసుకున్నారు వాళ్ళే అయితే. ఇట్ వాస్ అ వెరీ వెరీ గుడ్ ఫీలింగ్ ఫర్ ఆల్ ఆఫ్ us. వి ఆల్ ఆర్ సో హ్యాపీ. సాఫ్ట్గా స్వీట్గా మాట్లాడుతున్నారు, కొంచెం సైక్గా మాట్లాడుకుందాం ఏదైనా చెప్పండి. లైక్ కొంచెం స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాను. మీకు ఒకవేళ నచ్చకపోతే డిస్కంఫర్ట్ ఫీల్ అయితే వద్దని చెప్పండి. ఈ క్వశ్చన్ కాంట్రవర్సీ అయింది కదా శివాజీ గారి, దీన్ని అది కాంట్రవర్సీ అయింది కదా. మీ అసలు ఏమనిపించింది మీకు హోల్ కాంట్రవర్సీ మామూలుగా చూస్తే? అంటే ఎవరి వైపు మనం ఎవరిని బ్లేమ్ చేయొద్దు, బట్ సినారియోని బ్లేమ్ చేస్తే ఏమైందంటారు? మీకు ఏమనిపించింది? ఎటువైపు? ఇన్ని డేస్ నన్ను ఎవరు అడగలేదా అనుకున్నాను. అంటే ఎవరికైనా రైట్ ఉందా ఒక ఉమెన్ డ్రెస్సింగ్ ని కానీ వాళ్ళు? Nobody has any right to tell anybody నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి అనే చెప్పే హక్కు ఎవరికి లేదు. మేబీ యూ కెన్ టెల్ యువర్ ఒపీనియన్. ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్స్. ఎవరి మధ్య ఏమవుతుంది, ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఎనీథింగ్. చీరలు కట్టుకున్నా ఇబ్బంది పెట్టే మగవాళ్ళు ఉన్నారు, చీర కట్టుకున్నా సెక్సీగా ఉంది అనే అబ్బాయి వాళ్ళు ఉన్నారు, షార్ట్ వేసుకుంటేనే సెక్సీ కాదు, ఆర్ స్లీవ్లెస్ వేసుకుంటేనే సెక్సీ కాదు, చీరలు కట్టుకున్నా వెంట పడే వాళ్ళు ఉన్నారు. సో ఇట్స్ నాట్ అబౌట్ శారీ ఆర్ డ్రెస్. మేబీ మనకి ఇక్కడ హైదరాబాద్లో ఉండకపోవచ్చు బికాస్ వీఆర్ ఎడ్యుకేటెడ్, మనం అలా చూడము. బట్ చదువుకొని వాళ్ళు, ప్రపంచం అంటే తెలియని వాళ్ళు, వాళ్ళ మైండ్ సెట్ ఇంతకి మించి వాళ్ళు ఆలోచించలేరు. ఒక చిన్న ఇంత లైఫ్లో ఇంత
బౌండరీస్లో బతుకుతూ ఉంటారు. దే డోంట్ నో హౌ టు బిహేవ్ విత్ ఉమెన్. సో ఇట్స్ ఎ పర్సనల్ చాయిస్. మేబీ ఇట్స్ యువర్ ఒపీనియన్, బట్ నో బడీ హ్యాస్ ఎనీ రైట్ టు టాక్ అబౌట్ ఎనీ విమెన్ ఆర్ ఎనీ మెన్. ఇప్పుడు నేను కూడా ఐ కాంట్ టెల్ యూ నువ్వు ఎందుకు ఇట్లా వేసుకున్నావు, బొత్తాలు ఎందుకు. ఇప్పుడు అబ్బాయిలు కూడా ఇక్కడ దాకా 3-4 బట్టలు తీసేసి వేసుకుంటారు. సో బికాస్ అమ్మాయిలు అలా ఆలోచించరు, అబ్బాయిలు అలా ఆలోచిస్తారు. సో నేను అడుగుతాను, బేసికల్ మీరు స్లీవ్లెస్ వేసుకున్నారు, నేను స్లీవ్లెస్ వేసుకుని వచ్చుంటే, హుడీ విత్ స్లీవ్లెస్ వేసుకొచ్చుంటే, మీరు కొంచెం ఫ్రాంక్ గా చెప్పండి, కొంచెం డిఫరెంట్ గా చూస్తారా లేదా, కొంచెం డిఫరెంట్ గా ఉంది అనుకుంటారా లేదా? ఇట్స్ అబౌట్ హౌ యువర్ బాడీ లాంగ్వేజెస్. ఇప్పుడు రణ్వీర్ సింగ్ గారు ఉన్నారు, రణ్వీర్ సింగ్ ఎలాంటి ఫంకీ డ్రెస్సెస్ వేసుకుంటాడు, ఆయన షార్ట్ వేసుకొని కింద లెహంగా లాగా వేసుకొని బనియన్లు వేసుకొని కూడా ఆయన బయటకు వచ్చేస్తాడు. ఇట్స్ అబౌట్ హౌ కాన్ఫిడెంట్లీ యువర్ క్యారింగ్. కొంతమంది మీరు స్పెసిఫిక్ గా ఇప్పుడు ధోని గ్రౌండ్స్ లో స్లీవ్లెస్ వేసుకుని పరిగెడితే వావ్ అంటారు, బట్ బయట మేము వర్క్ కల్చర్ లో అబ్బాయిలు స్లీవ్లెస్ అనేది తక్కువ. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే శివాజీ గారు ఆర్ సమ్వన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు మెన్. మెన్ అందరూ వేరు, ఒక ఇండివిజువల్ చెప్పడం వల్ల ఏంటంటే అందరూ ఇలాగే ఉంటారేమో అని అనుకుంటున్నారు. బట్ మేమేంటంటే మేము ఒక అబ్బాయి వేసుకుంటే నేనే తీసుకోలేను, ఏంట్రా ఇలా వేసుకోవచ్చు అని అంట. ఒక అమ్మాయి వేసుకొస్తే నార్మల్గా చూస్తా, ఎందుకంటే మేము మాకంటే ఎక్కువ మిమ్మల్ని అర్థం చేసుకున్నాం, మీరే మిమ్మల్ని మేము అర్థం చేసుకున్నాం. అర్థమైంది మీకు? అబ్బాయిలని అబ్బాయిల కంటే ఎక్కువ అమ్మాయిలు మేము అర్థం చేసుకుంటున్నాం. సో అబ్బాయిల తరపు నుంచి మాట్లాడుతున్నాను నేను. ఐ గాట్ యువర్ పాయింట్. బికాస్ వీఆర్ లివింగ్ ఇన్ సచ్ ఎ సొసైటీ. ఇప్పుడు ఎస్పెషల్ ఇప్పుడు ఇదే ఇంటర్వ్యూ తీసుకుందాము, నేను ఇదే ఇంటర్వ్యూలో బికాస్ వీఆర్ సిట్టింగ్ అండ్ టాకింగ్ కదా, నేను ఒక చిన్న స్కర్ట్ వేసుకొని మంచి కాలు మీద కాలు వేసుకొని ఇలా జుట్టు వెనక్కేసుకొని నేను కూర్చొని మాట్లాడితే మీకు చాలా అన్కంఫర్టబుల్ ఉంటుంది. సో హౌ యూ సే నేను స్లీవ్లెస్ వేసుకుంటే మీకు ఎలా ఉంటుంది అని. ఇట్స్ అబౌట్ ద ప్లేస్, ఇట్స్ అబౌట్ with whom you're talking, it's about the platform. We are doing an interview, I can't do that. If you're comfortable then it's fine. If you're carrying it so well, okay, confident ga, if you're carrying it, it is very nice. Nobody has any right to say anything. Meeku kuda uncomfortable feeling raadu. It's about how you're carrying the outfit. Meer ippudu shorts veskoni sleeveless veskoni kuda కూర్చొని చిల్లు కొడుతూ మాట్లాడొచ్చు. It's about how you're carrying. Very very simple. సో ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, బికాస్ ఇంట్లో పేరెంట్స్ కూడా ఎవరికి ఏం చెప్పట్లేదు, బికాస్ దే నో నా కూతురు ఇలా ఉంటుంది, ఆర్ షీ కెన్ హ్యాండిల్ ఎవ్రీథింగ్, షీ ఈస్ కాన్ఫిడెంట్, షీ ఈస్ డూయింగ్ వాట్ ఎవర్ షీ ఈస్ లైకింగ్. ఈవెన్ హీ అయినా, ఐఎమ్ నాట్ సేయింగ్ ఓన్లీ విమెన్, ఇఫ్ దే ఆర్ కాన్ఫిడెంట్, ఇఫ్ దే ఆర్ డూయింగ్ వాట్ ఎవర్ దే వాంట్, నోబడీ హ్యాస్ ఎనీ రైట్ టు టాక్ ఎనీథింగ్ అబౌట్ ఎనీ పర్సన్. సో ఫైనల్లీ మీరైతే ఓవర్లుక్ అవుట్లుక్ బయట నుంచి ఇలా ఆలోచిస్తున్నారు. అంతే కదా, నేను తప్పు చెప్పాను. మీరు అన్నట్టు నేను స్లీవ్లెస్ వేసుకుని బనియన్ వేసుకుని కూర్చుంటే నాకే అన్కంఫర్టబుల్ ఉంటుందని మీరే చెప్పారు. ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్ డూ ఇట్, వాట్స్ రాంగ్? దట్స్ ఓకే. లేదు అబ్బాయిలను అయితే మేము ఓపెన్ గా యాక్సెప్ట్ చేస్తున్నాం. అమ్మాయిలు ఇలా వేసుకోవడం వల్ల ఎవరు జడ్జి చేయట్లేదు. అబ్బాయిలు అందరి తరపు నుంచి నేను మోస్ట్లీ ఇలాగే ఉన్నారు, ఎందుకంటే నేను అందరిని మీట్ అవుతూ ఉంటాను కదా. జస్ట్ ఏంటంటే ఒక టైంలో సరదాగా మంగపతి క్యారెక్టర్ చూసి కోర్ట్ సినిమాలో విజిల్స్ కొట్టిన వాళ్ళు నేను ఉండొచ్చు, ఏంటంటే అది సరదా. అంటే ఇప్పుడు బేసికల్లీ అమ్మాయిలకి అబ్బాయిలకి టామ్ అండ్ జెర్రీ కైండ్ ఆఫ్ రిలేషన్ ఉంటుంది. మీ మీద పనిచేస్తే మేము నవ్వుతాం, మా మీద పనిచేస్తే మీరు నవ్వుతారు, అంతే. బయటకు వచ్చి అది అప్లై చేయాలంటే ఎవరు అప్లై చేయరు, సీరియస్ గా అప్లై చేయాలి. మంగపతి ఆ క్యారెక్టర్ కి ఇంట్లో అదొక విలేజ్ లో స్టోరీ. శివాజీ గారు వాళ్ళ ఇంట్లో పాప నా కూతురు ఇట్లా ఉండాలి, ఎందుకంటే ఊర్లలో ఇట్లా ఉండదు, చిన్న పిల్లల్ని కూడా రేప్ చేసి చంపేసిన ఎన్ని ఉన్నాయి మన ఇండియాలో, ఎన్ని ఉన్నాయి చెప్పండి. సో అది సేఫ్ స్పేస్ కాదు. ఇప్పుడు ఆడపిల్ల కాలేజ్కి వెళ్తోంది, స్లీవ్లెస్ వేసుకుంటే మగవాళ్ళు ఇట్లా చూస్తారు అన్నది పాయింట్ అక్కడ. నాట్ దట్ బయట కూడా అలా ఉండాలని లేదు కదా. ఐ రియలీ రెస్పెక్ట్ శివాజీ గారిస్ ఒపీనియన్, ఆయన చెప్పింది కరెక్టే. ఇప్పుడు అనుష్క గారు ఉన్నారు, ఆవిడ అన్ని దగ్గర చీరలు వేసుకుంటారు. ఇప్పుడు వేరే కొంతమంది ఉన్నారు, దే ఆర్ కంఫర్టబుల్ విత్ దేర్ క్లోదింగ్, దట్ ఈస్ ఫైన్. సినిమాల్లో ఈవెన్ అనుష్క గారు బిక్నీ వేసిన మూవీస్ కూడా ఉంది కదా. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఇండివిజువల్ హౌ కాన్ఫిడెంట్లీ యూఆర్ క్యారింగ్ ఇట్. సో దెర్ ఇస్ నథింగ్ రాంగ్. ఆయన ఒపీనియన్ లో తప్పే లేదు, ఆయన ఇలా చెప్పడంలో కూడా తప్పలేదు. మేబీ ద వే హీ స్పోక్ అలా అనకుండా ఉండాల్సింది, అంతే తప్ప దేర్ ఇస్ నథింగ్ రాంగ్. ఐఎమ్ నాట్, నేను ఎవరిని సమర్థించట్లేదు. చాలా డిబేట్స్ అవుతున్నాయి, నేను అటు నుంచి మాట్లాడట్లే, ఇటు నుంచి మాట్లాడట్లా. ఐ మీన్ ఎవరి ఒపీనియన్ వాళ్ళది, అంతే.